హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. సో తాజాగా బీఆర్ఎస్ పార్టీ నాయకుడైనటువంటి బాల్క సుమన్ నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ లో ఎవరు ఊహించని విధంగా బాల్క సుమన్ అయితే ప్రశ్నించడం జరిగింది. కానీ ఆ ప్రశ్నలు కాంగ్రెస్ పార్టీనా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ అనేది ఇప్పటికి కూడా అర్థం అవ్వడం లేదు. ఎందుకంటే బాల్క సుమన్ ముందుగా ఏదైతే కన్వెన్షన్ హాల్ గురించి మాట్లాడడం జరిగింది. సో కన్వెన్షన్ హాల్ రేవంత్ రెడ్డి కూల్చేయక ముందు నాగార్జున గారిని 400 కోట్లు డిమాండ్ చేశాడు. సో నాగార్జున గారు ఇవ్వనందుకు రేవంత్ రెడ్డి గారు కన్వెన్షన్ హాల్ ని కూల్చించాడు హైడ్రా అధికారులతో అని చెప్పేసి అంటున్నాడు. అంటే సంవత్సరానికి కన్వెన్షన్ హాల్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో 400 కోట్లు చెల్లించాడు నాగార్జున గారు. సో ఆ రకంగా అలా చెల్లించినందుకే బాల్క సుమన్ గారు ఈ విధంగా మాట్లాడుతున్నాడా అంటే ప్రతి సంవత్సరం నాగార్జున గారు 400 కోట్లు చెల్లిస్తే 10 సంవత్సరాలకు 4000 కోట్లు. ఇంతకీ నాగార్జున గారు గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ నాయకుడికి సంవత్సరానికి 400 కోట్లు చెల్లించేది? ఇంతకీ ఆ 4000 కోట్లు మెక్కిన నేత ఎవరు బీఆర్ఎస్ పార్టీలో అని చెప్పేసి బాల్క సుమన్ అయితే నెటిజన్లు అయితే ప్రశ్నిస్తున్నారు. సో ఈ విధంగా బాల్క సుమన్ చేసిన వ్యాఖ్య అంటే అక్రమ కట్టడాలను ప్రభుత్వం కూల్చేసినప్పుడు సో అలాంటి అంటే పర్యావరణాన్ని కాపాడే పనులు కావచ్చు, అక్రమ కట్టడాలను కూల్చే పనులు కావచ్చు, ఇలాంటివి చేసినప్పుడు పార్టీలు పక్కకు పెట్టి ప్రశంసించాలి. సో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా కన్వెన్షన్ హాల్ ని కూల్చేస్తున్నారు అని చెప్పేసి న్యూస్ రావడం, ఆ తర్వాత అక్కడ వెళ్ళిన బుల్డోజర్లు తిరిగి వెనక్కి రావడం అలా జరిగిపోయాయి. సో అలా బీఆర్ఎస్ పైన ఒక మరక పడ్డది. సో సినిమా వాళ్ళ ఆస్తులు కావచ్చు, ఆంధ్రాకు సంబంధించిన బిజినెస్ మ్యాన్ల ఆస్తులు కావచ్చు కేసీఆర్ కాపాడిందని అలా ఒక ముద్ర ఉన్నప్పుడు సో ఆ ఇష్యూ దగ్గరికి వెళ్లకుండా ఉండాలి. కానీ మళ్ళీ అందులో ఏలు పెట్టి అక్కడ ఏం లేకున్నా కానీ సృష్టించి ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి 400 కోట్లు రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేశారంటే మీరు ఇంత ముందుకు డిమాండ్ చేస్తే మీకు ఇస్తేనే మీరు అలా దాని గురించి అంచనా వేయగలుగుతారు. మీరు అంచనా వేసిరంటే మీకు ఇచ్చినందుకే అంచనా వేస్తున్నారు కదా అని ఒక బీఆర్ఎస్ పార్టీ పైన అంటే వాళ్ళు చెప్పలేం. నిజంగా కూడా తీసుకోవచ్చు మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మనకు తెలియదు. కానీ ఎందుకంటే తీసుకుంది అయితే వాళ్ళు మాట్లాడరు కదా, వాళ్ళ దగ్గర వాళ్ళు మాకు ఇచ్చిరు కాబట్టి ఇప్పుడు కూడా అలా డిమాండ్ చేయొచ్చు. కానీ వాళ్ళకి ఇవ్వకపోదు అంటే బీఆర్ఎస్ కి 400 కోట్లు సంవత్సరానికి కాకుండా ఎంతో కొంచెం తక్కువ ఇవ్వచ్చు మరి. సో ఆ రకంగా బాల్క సుమన్ అనవచ్చు. ఇంకొకటి ఏంటంటే సోషల్ మీడియాలో ట్విట్టర్లో ఒక మీ కాపల కుక్క అని చెప్పేసి ఒక ట్విట్టర్ పేజీ ఉంది. సో దానికి కేసీఆర్ గారి ఫోటో డీపీగా పెట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకుల గురించి అవి ఇవి పెడుతున్నారని చెప్పేసి బాల్క సుమన్ కూడా బాధపడడం జరిగింది. సో మరి మీరేం తక్కువ తిన్నారా? సో కాంగ్రెస్ పార్టీని కావచ్చు, రేవంత్ రెడ్డిని కావచ్చు, ఒక సీఎం అని రెస్పెక్ట్ ఇవ్వకుండా కూడా ఇష్టం వచ్చినట్టు ట్విట్టర్లో ఫేస్బుక్లో పెట్టిస్తున్నారు మీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు. సో కేటీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది, కొన్ని యూట్యూబ్ ఛానల్ కూడా మేము స్టార్ట్ చేయబోతున్నాం, సోషల్ మీడియా మేము కూడా విపరీతంగా అది చేసామని చెప్పేసి అప్పటి నుండి మరీ ఎక్కువైపోయింది కేటీఆర్ స్టేట్మెంట్ తర్వాత. సో మీ కాపల కుక్క అని కేసీఆర్ గారి పేరు పెట్టడం, ఫోటోకు ఆ పేరు పెట్టడం అనేది తప్పు కాదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో అంటే తెలంగాణ రాకముందు కేసీఆర్ గారే చెప్పారు, సో వచ్చే తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రి దళితుడు అవుతాడు, ఈ కేసీఆర్ కి పదవులు అవసరం లేదు, నేను కాపలా కుక్కలా ఉంటా అని చెప్పేసి ఇప్పటికి 100 సార్లు నేను చెప్పడం జరిగిందని చెప్పేసి కేసీఆర్ గారు అన్నారు. సో తెలంగాణకు కాపల కుక్క కేసీఆర్ గారు, ఆయన నోటితో ఆయనే చెప్పిండు. సో కాపల కుక్క కాబట్టి దానికి పెట్టారు, దాని తప్పేముంది? తెలంగాణ జాతి పిత అని చెప్పేసి కొన్ని ఐడియాలు లేవా? ఇది కూడా అలానే ఉంటుంది. సో కొంతమంది అభిమానులు తెలంగాణ జాతిపిత అని చెప్పేసి కేసీఆర్ గారు ఫోటో పెట్టి ఫేస్బుక్ పేజీలు, ట్విట్టర్ పేజీలు పెట్టుకుంటారు. ఇంకొంతమంది అభిమానులు అంటే మరి నిజాయితీ అంటే ఏదైతే స్టేట్మెంట్ ఇస్తామో దానికే నిలబడి సో కేసీఆర్ తప్పు చేసినా కానీ తప్పు చేసినా ఆ రోజు ఈ స్టేట్మెంట్ ఇచ్చినాం అని చెప్పేసి అభిమానులు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు మీ కాపల కుక్క అని చెప్పేసి కేసీఆర్ గారు ఫోటో వేస్తారు. సో తనను తానే కాపల కుక్కగా అని చెప్పుకున్నప్పుడు అభిమానులు పెట్టుకున్నప్పుడు మరి బాల్క సుమన్కి ఏం నొప్పైందో తెలియదు. మెయిన్ ఏంటంటే బాల్క సుమన్ ఒక 2-3 రోజులకి వెళ్ళి బాల్క సుమన్ కనిపిస్తలేడు. సో అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయాడు. కేటీఆర్ కొన్ని రోజులు కేటీఆర్ ఉండి కొన్ని రోజులు బాల్క సుమన్ లాంటి నాయకులు మీడియాకు దూరంగా ఉండాలని చెప్పేసి చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఆ సందర్భంలో బాల్క సుమన్కి ఏం మాట్లాడతాం కాక ఇవన్నీ పనికిమాలిన చేత మాట్లాడినట్లు తెలుస్తుంది. థ్యాంక్ యూ.